Hello guys, welcome back to my YouTube channel Shine with Sarah. I hope everyone is doing well. So today I'm going to show you how to prepare rosemary water for hair fall. ఫస్ట్ అయితే కొన్ని మింట్ లీవ్స్ తీసుకున్నాను, అదే అండి పుదీనా ఆకులు. సో ఇది చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్ హెయిర్ ఫాల్కి అండ్ డాండ్రఫ్కి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. సో కరివేపాకు ఈజ్ నాట్ మ్యాండేటరీ, సో ఇది ఆప్షనల్ అనమాట. నేను ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, సో నాకు కొంచెం హెయిర్ కలరింగ్ కోసం. అండ్ నెక్స్ట్ తులసి లీవ్స్. సో ఇది చాలా అంటే చాలా రకాలుగా యూస్ అవుతుంది హెయిర్కి, ద బెస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇలా కాడల్లానే ఉంటే సో కొంచెం వాటర్లో బాయిల్ అవడానికి కష్టం అవుతుందేమో అని చెప్పేసి నేను అలా లీవ్స్లా సెపరేట్ చేసుకుంటున్నాను. సో హియర్ వీ హ్యావ్ తులసి లీవ్స్, పుదీనా లీవ్స్ అండ్ కరివేపాకు లీవ్స్. అండ్ ఆల్సో వీ కెన్ యాడ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మెంతులు అనమాట. ఇవి హెయిర్ తిక్కవడానికి చాలా యూస్ అవుతాయి. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ రోజ్మెరీ లీవ్స్. సో హియర్ ఐ am యూజింగ్ డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్. నేనైతే ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఈ రోజ్మెరీ లీవ్స్తో పాటు ఒక స్ప్రే బాటిల్ కూడా వచ్చింది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ యాడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. చలో వీ హ్యావ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. సో లెట్స్ ప్రిపేర్ దిస్ వాటర్. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకొని, మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మనం వీటిని లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని క్వాంటిటీ చూసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో 4 cups ఆఫ్ వాటర్కి 3 tablespoons ఆఫ్ రోస్మెరీ లీవ్స్ యాడ్ చేశాను. సో కొంచెం వాటర్ వేసిన వెంటనే అవన్నీ వేయకుండా ఒక 5 minutes అలా కొంచెం బాయిల్ అవనిచ్చాను. సో ఒక 5 minutes తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ రోస్మెరీ లీవ్స్ గురించి మాట్లాడితే ఇదైతే ఎంఆర్పి 299 ఉంది, బట్ నాకైతే 99 రూపీస్కే వచ్చింది. అండ్ సో వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. సో లెట్స్ యాడ్ 1 by 1. సో పుదీనా లీవ్స్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ తులసి లీవ్స్. అండ్ నెక్స్ట్ కరివేపాకు అండ్ ఆల్సో మెంతులు కూడా. అండ్ ద ఫైనల్ ఇంగ్రీడియంట్ ఈజ్ రోజ్మెరీ లీవ్స్. సో మీకు చెప్పినట్టుగా ఇక్కడైతే 3 tablespoons యాడ్ చేస్తున్నాను నేను. సో మన వాటర్ క్వాంటిటీకి తగ్గట్టు మనం ఈ లీవ్స్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ మీ ఇష్టం. సో కొంచెం ఇవన్నీ లోపలికి సింక్ అయ్యేలాగా నేను కొంచెం ఆ స్పూన్తో కలుపుతున్నాను అనమాట. సో అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక 15 minutes అలా వదిలేయాలి. 15 minutes అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత లిడ్ పెట్టేసేసి కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి. అండ్ ఆల్సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక 10 to 15 minutes బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, తొందరగా తీసేయకూడదు. అయ్యో బాయిల్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతున్నాయి అనే దాంట్లో తీసేయకూడదు. సో అది ఎంత ఎక్కువ బాయిల్ అయితే మనకి అంత ఆ రోస్మెరీ లీవ్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి వాటర్లో ఇంక్లూడ్ అవుతాయి. సో ఎక్కువసేపు బాయిల్ చేయాలన్నమాట. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఇవి. అండ్ ఆల్సో వేడిగా ఉన్నప్పుడు వాటర్ యూస్ చేసుకోకూడదు. సో ఫస్ట్ అయితే మనం దీన్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకున్నాము. సో వేడిగా ఉన్నప్పుడు యూస్ చేసుకోకూడదు. సో దాన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సో వీ కెన్ యూజ్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, సో మోర్ దెన్ 2 weeks కన్నా మనం ఈ వాటర్ని యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈవెన్ దో మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సో మోర్ దెన్ 2 weeks కన్నా యూస్ చేసుకోకూడదు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అని అంటే, రోస్మెరీ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలాగే ఉంచేసుకోవచ్చు. సో నేనైతే స్ట్రెయిన్ అవుట్ చేసేసాను. సో లెట్ ఇట్ కూల్. సో వాటర్ అయితే చల్లారిపోయాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నాకు ఈ స్ప్రే బాటిల్ కూడా రోస్మెరీ లీవ్స్తో పాటే ఫ్రీగా వచ్చేసింది. సో దీన్ని మనం రెగ్యులర్గానే యూస్ చేసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys, see you in next video.